హాయ్ అండి, వెల్కమ్ టు ది స్టిచ్చింగ్ ప్యారడైజ్. లాస్ట్ వీడియోలో కుర్తీ కటింగ్ డ్రాఫ్టింగ్ చూశారు కదండి. ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనము ఫ్యూజింగ్ పేపర్ 1.5 ఇంచ్ నెక్ ఎలా ఉందో అలా తీసుకొని కట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలండి. అప్పుడు సేమ్ షేప్లో వస్తుంది కదా, మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మనము బ్యాక్ని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించే ఫ్యూజింగ్స్ చేసిన సైడ్ రాంగ్ సైడ్ కదా, రాంగ్ సైడ్ అండి, రాంగ్ మార్క్ పెట్టుకోండి. ఆపోజిట్ సైడ్ ఏమో రైట్. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్ కదండి. ఇప్పుడు రైట్ సైడ్ ఆపోజిట్గా రైట్ సైడ్ పెట్టుకొని నెక్ని స్టిచ్ చేసుకుందాం. ఫ్యూజింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ అనేది మనం కరెక్ట్గా స్టిచ్ చేయడానికి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. దానికోసం ఫ్యూజింగ్ యూజ్ చేయడం బాగుంటుంది. నెక్కి 2 times స్టిచ్ చేసుకుందామండి. స్టిచ్ చేసుకుని నెక్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చుకుందామండి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత టర్న్ చేసుకుని లైనింగ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మార్జిన్ కూడా పెట్టుకొని ఒకటి టాప్ స్టిచ్ చేసుకుందామండి. లైనింగ్కి టాప్ స్టిచ్ చేసుకుందాము. అప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనకేం స్టిచ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ బాగా వస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. వన్స్ అలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ని నెక్ని సెట్ చేసుకుని స్టిచ్ని 4 నెంబర్లో పెట్టుకొని మిడిల్లో ఒక స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసుకుందామండి. స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఈక్వల్గా వస్తుందో లేదో చూసుకోండి. వన్స్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ నెక్ కూడా చేసుకుందాం. బ్యాక్లో ఏమేమి చేసామో నెక్ కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చి నెక్ ఎలాగ టర్న్ చేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ ఇచ్చాము లైనింగ్కి, అదే ప్రాసెస్ అనేది ఫ్రంట్ దానికి కూడా చేద్దాం. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది పాన్ షేప్ కదా, పాయింట్ వచ్చే దగ్గర జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి కూడా 4 నెంబర్ స్టిచ్ పెట్టుకుని మిడిల్లోకి స్టిచ్ చేసుకుందాం. నెక్స్ట్ చేసేటప్పుడు ఐరన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఐరన్ చేయకపోతే స్టిచ్చింగ్ తర్వాత ఫినిషింగ్ అనేది బాగా రాదు. వన్స్ నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఐరన్ చేయండి. ఇప్పుడు అలానే మిడిల్లో 4 నెంబర్ స్టిచ్ పెట్టుకొని మిడిల్లో స్టిచ్ చేసుకుందాం. వన్స్ అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ 0.25 స్టిచ్ చేసుకోవాలండి. సైడ్స్ మొత్తం స్టిచ్ చేసుకుందాం.
అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేద్దాం. సైడ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్స్ రాకుండా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేకుండా వస్తుందండి. అలానే లైనింగ్కి కింద పార్ట్ కూడా ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ దాని లైనింగ్ కూడా ఫోల్డ్ చేసుకుందామండి. బిగినర్స్ అన్నా పర్లేదండి, నేను చెప్పిన మెథడ్ తోటి స్టిచ్ చేసి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెన్షన్ చేయండి, నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. వన్స్ ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా సైడ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాం కదండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి రైట్ సైడ్ని రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుని 2 షోల్డర్స్ని లైనింగ్ మీద లైనింగ్ నేను చూపిస్తున్నట్టు లైనింగ్కి ఈక్వల్ చేసుకుని లోపర్ సైడ్న షోల్డర్ని స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర బయటికి ఫినిషింగ్ బాగా వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. అలానే ఇంకొక షోల్డర్ని కూడా అటాచ్ చేసుకుందాం. షోల్డర్ని అటాచ్ చేసేసాం కదండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఓపెన్ చేసిన పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. ఆర్మోల్ పార్ట్ని కూడా వన్స్ ఆర్మోల్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము. ఒకసారి షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత ఐరన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము. హ్యాండ్స్కి కింద ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం.
ఆర్మోల్ ఈక్వల్గా వస్తుందేమో చెక్ చేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. డబల్ స్టిచ్ చేసుకుందామండి హ్యాండ్స్కి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్ లుక్ అనేది వీడియో లాస్ట్లో ఉందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదండి. హ్యాండ్ సైడ్ జాయినింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ మనకి 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్ అంటే 4.5కి మార్క్ చేసుకుని మన ఆర్మోల్ మార్క్ ఎక్కడుందో అక్కడికి జాయిన్ చేసుకుంటే హిప్ వరకు జాయిన్ చేసుకుందాం. అలా 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకుందామండి. కుర్తీస్కి 2 స్టిచ్చెసే పెడదామండి. ఎందుకంటే వేస్ట్ దగ్గర మనకి షేప్ అనేది కరెక్ట్గా కనిపించాలి అంటే 2 స్టిచ్చెస్ సరిపోతాయండి. వన్స్ సైడ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అలా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఎండింగ్స్ అప్పుడు కంపల్సరీ లాక్ చేసుకోవాలండి. లాక్ చేసుకోకపోతే థ్రెడ్స్ అనేది ఊడిపోతాయి కదా. సైడ్ స్టిచ్ అయిపోయింది కదండి. ఇప్పుడు సైడ్ స్లిట్స్ ఉన్నాయి కదా, దాన్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుందాము. బిగినర్స్కి సైడ్ ఫోల్డింగ్స్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మెల్లిగా చేసుకోవాలండి. అది ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. మన డ్రెస్ లుక్ అనేది మొత్తం స్లిట్ తోటే వస్తుందండి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. సైడ్ స్లిట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బాటమ్ స్టిచ్ చేసుకోవాలి. సైడ్ 2 స్టిచెస్ కంప్లీట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం కింద ఫోల్డింగ్స్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఈ ఫోల్డింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన డ్రెస్ అంతా రెడీ అయిపోయినట్లే అండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపిస్తుందండి? డ్రాఫ్టింగ్, కటింగ్, స్టిచ్చింగ్ కంపల్సరీగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మన డ్రెస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వన్స్ టర్న్స్ చేసుకుని మనం స్టార్టింగ్లో ఫోన్ నెంబర్ పెట్టి మిడిల్లో స్టిచ్ చేసుకున్నాం కదండి, అది రిమూవ్ చేసుకుందాం. రిమూవ్ చేసిన తర్వాత టర్న్ చేసుకొని డ్రెస్ ఐరన్ చేసుకోవాలండి.
ఐరన్ చేసుకునే ముందు ఒకసారి మనము సైడ్కి చెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర, హిప్ దగ్గర చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. అలా కట్స్ ఇవ్వడం వల్ల మనకి డ్రెస్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. 2 సైడ్స్ కూడా కట్స్ ఇచ్చుకుందాము. టర్న్ చేసుకుని ఐరన్ చేసుకుందాం. ఐరన్ అనేది కంపల్సరీ అండి. ఐరన్ వల్లనే మన డ్రెస్ అనేది కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఐరన్ చేసేసుకున్నాము. చూసారు కదండి డ్రెస్ ఎంత నీట్గా వచ్చిందో. డ్రెస్ రెడీ అయిపోయిందండి. అండి డ్రెస్ రెడీ అయిపోయింది కదా, ఒకసారి ఫినిషింగ్ చూద్దాము. నెక్ చూడండి, ఎక్కడ బయటకు కూడా ఒక స్టిచ్ కూడా కనిపించకుండా. నెక్స్ట్ ఆర్మోల్ దగ్గర ఒక్క గ్రీజ్ కూడా లేదు. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంది. మీకు డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరెవరు స్టిచ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, క్వశ్చన్స్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. బిగినర్స్ అయినా ట్రై చేయండి. ఏమైనా ఇబ్బందులు వస్తే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? బాయ్.